వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. బైన్సా మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేయడమే తమ ప్రధాన లక్ష్యమని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలిపారు. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచిన సందర్భంగా ఆదివారం పట్టణ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైన్సాలో బీజేపీకి అధిక మద్దతు లభిస్తోందని, కార్యకర్తల ఎన్నో సంవత్సరాల కలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బైన్సాలో బీజేపీ మెజార్టీ సాధించిందని గుర్తు చేసిన ఎమ్మెల్యే ఓటర్లకు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసిన వారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని ఆయన అన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎనపోతుల మల్లేష్ మాట్లాడుతూ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినట్లుగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ సహా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిన శాసన మండలి ఎలక్షన్లో సోమరయ్య గారు, అంజిరెడ్డి గారు భారీ మెజార్టీని గెలిపించుకున్నాం. వాళ్లకు మా ముదూరు నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే నేను శాసనసభలో అడుగుపెట్టానో డిసెంబర్లో 24లో, అప్పటి నుంచి మా ముదోల్ గడ్డ భారతీయ జనతా పార్టీ కట్టుకుంటైంది. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో నేను సాధించిన ఓట్ల కన్నా 10,000 ఓట్లు ఎక్కువ తీసుకున్నాను. మండలి ఎలక్షన్స్లో కూడా టీచర్స్ ఎమ్మెల్సీ కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ భారీ మెజార్టీని చెప్తున్నాం. మేము ఎప్పుడైతే శాసనసభ ఎలక్షన్ తర్వాత ప్రతి విజయానికి గెలుపుకు ముంగటపోతున్నాం. ఖచ్చితంగా మా సోదరులు ఇలా అండదండలతో మున్సిపాలిటీ అనుకోండి, గ్రామ పంచాయత్ అనుకోండి, మండల్స్ అనుకోండి, జడ్పీటీసీ అనుకోండి, అన్ని విధాలుగా ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిస్తామని చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకటే, నాకు ఏదైతే బలం ఉంది, కార్యకర్తల బలం ఉంది. కార్యకర్తలే ప్రతి ఒక్క పార్టీకి ఎన్నుమొక్క ఉంటారు. వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో వాళ్ళకు కూడా పార్టీ ఖచ్చితంగా గుర్తింపు ఇస్తుంది. మున్సిపాలిటీ మీద చాలా కన్ను పెట్టాము గత 15-20 ఇయర్స్ నుంచి. ఎందుకంటే పట్టభద్రుల ఎలక్షన్, అలాగే గ్రాడ్యుయేట్ టీచర్లది కూడా ఎలక్షన్లో మా ముదోల్ నియోజకవర్గ పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ముదోల్ నియోజకవర్గ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఒక యుద్ధంలాగా పనిచేసి ఈ 2 సీట్లను కూడా గెలుచుకోవడం జరిగింది. దాంట్లో కార్యకర్తలు ఎంత శ్రమ ఉందో అలాగే ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు కూడా మాకు మార్గదర్శనం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ముదోల్ నియోజకవర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈరోజు చూసుకుంటే దేశవ్యాప్తంలో కూడా మన బీజేపీకి కంచుకోటలాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిలుస్తున్నది. ఎందుకంటే ఈరోజు మనం రాష్ట్రంలో కాదు, ఎక్కడ చూసినా కూడా ముదోల్ నియోజకవర్గంలో బీజేపీ ఉన్నది అని చెప్పేసి తెలవడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఇప్పుడు మనం జరిగిన ఎమ్మెల్సీ 2 సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చే మున్సిపల్ సర్పంచ్ల ఎలక్షన్లో కూడా ఇప్పుడు మనకు మున్సిపాలిటీ మొన్ననే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మనకు సభా వేదిక మీద చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు కష్టపడి ఈ 2 సీట్లు కూడా మీరు సంపాదించగలిగితే మనకు వచ్చే మున్సిపల్ చైర్మన్ కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి బహిరంగంగానే ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ చెప్పడం వల్లనే మనం అందరం పనిచేసి ఓట్లను ఈరోజు ఉపాధ్యాయులు అనుకోండి, ఆ పట్టభద్రులను ప్రతి ఒక్కరు కూడా మేము పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే మీరు మంచి నిర్ణయం ఇచ్చిండ్రు కాబట్టి ఈరోజు ఆ 2 సీట్లు కూడా గెలుచుకోవడం జరిగింది. దానికి ఈరోజు మనం అందరం కూడా కలిసి ఇప్పుడు సర్పంచ్లే కాదు మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకున్నాలా, వారి అంతు సహాయం అందించిన కాబట్టి మనం కూడా ఇంకా కష్టపడి ప్రతి వార్డులో కూడా ఏ వార్డు వీక్ ఉన్నది అక్కడ మనం బీజేపీ జెండా ఎగరవేస్తేనే మనకు ఈరోజు మున్సిపల్ కాషాయ జెండా మున్సిపాలిటీ మీద ఎగురుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అడుగుల జాడలో నడవాలని చెప్పేసి కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఏదైతే నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలో పట్టణ కమిటీ తరఫున ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారికి బైన్సా టౌన్ కమిటీ మరియు కార్యకర్తల తరఫున సన్మానం చేయడం జరిగింది. ఎందుకనంటే
ఏదైతే ఈ మధ్యన జరిగిన శాసన మండలి ఎన్నికలలో రామారావు పటేల్ గారు ఏదైతే తన నోట్లో నుంచి చెప్పడం జరిగిందో, బైన్సా పట్టణంలో గిట్టుగా మనము మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేయాలని అనుకుంటే ఈ శాసన మండలి 2 సీట్లు కూడా మనం గెలుచుకోవడం ఖాయం. ఒకవేళ ఈ గెలుచుకుంటే ఖచ్చితంగా మనం మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనము అన్నిటికంటే తిరుగులేని విధంగా మన ఆదిలాబాద్ నుంచి అత్యధిక మెజారిటీతో ఈ శాసన మండలి నుండి గెలిపించుకున్నాము. ఇక మిగిలింది ఇన్ని రోజులు నాయకుల ఎలక్షన్స్ ఉందా, ఇప్పుడు ఈరోజు బైన్సా టౌన్లో ఎందరైతే కష్టపడ్డారో ఇప్పుడు మన ఎలక్షన్స్ రామారావు పటేల్ గారికి నేను ఒకటే చెప్తున్నాను, సార్ ఇన్ని రోజులు మేము మీ ఎలక్షన్ కోసం ఎంతో కష్టపడ్డాము. ఇక నుంచి వచ్చేది మున్సిపాలిటీ మీద మీ ఆధ్వర్యంలో జెండా ఎగరవేయాలంటే ఇక్కడ ఉన్న కార్యకర్తల కోసం, ఇక్కడ ఉన్న బైన్సా పట్టణంలోని నాయకులు మీరు అందరూ కలిసి ప్రతి ఒక్క సీటుని గెలిపించుకొని మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగరవేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై.